Good morning, viewers. Welcome to Konaseema Shorthand Classes. ఈ డిక్టేషన్ తీసుకునే ముందు పాసేజ్లో వచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అవుట్లైన్స్ తెలుసుకుందాం. కొన్ని వర్డ్స్కి తెలుగు మీనింగ్స్ కూడా తెలుసుకుందాం. నెంబర్ 1, ఐ హోప్ అండ్ ట్రస్ట్. ఐ హోప్ అండ్ ట్రస్ట్ అనేటువంటిది ఒక ఫ్రేజ్ అన్నమాట. ఆ ఫ్రేజే కాకుండా షార్ట్ హ్యాండ్ డిక్టేటర్ మీకు డిక్టేట్ చేసేటప్పుడు ఐ హోప్ అండ్ ట్రస్ట్ అని కంటిన్యూస్గా చదివేస్తాడు. చదివేసినప్పుడు మనం క్యాచ్ చేయగలగాల. అలా క్యాచ్ చేయాలంటే ఐ డిఫ్తాంగ్ పి టర్ స్టీలు ప్రాసెస్ కూడా సరిపోతుంది. ఇక్కడ ఎండ్ అనేటువంటిది ఒమిట్ అయిపోతుంది. తర్వాత యాజ్ వెల్ అనే వర్డ్ ఉంది. ఈ యాజ్ వెల్ ఏదైతే ఉందో ఆ యాజ్ రైట్ సర్కిల్ రాస్తే ఇలా రాసేస్తే సరిపోతుంది. రెండవది లిటిగెంట్స్ అవుట్లైన్ ఈజీయే. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం షార్ట్ హ్యాండ్తో పాటు ఇంగ్లీష్ వొకాబులరీ కూడా పెంచుకోవాలా, ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలా. మరి అందుకోసం ఈ లిటిగెంట్స్ అనేటటువంటి వర్డ్కి తెలుగు మీనింగ్ ఏంటి? కక్షిదారులు. కోర్టులో దావా ఫైల్ చేసినటువంటి వాళ్ళు, ఎవరి మీద ఫైల్ చేశారో అవతల వాళ్ళు కూడా వాళ్ళు కక్షిదారులు అని చెప్పంటారు. ఇది తెలుసుకోవాలి మనం. అలాగే బేర్ ఇన్ మైండ్ అవుట్లైను బీ డౌన్డ్ ఆర్ ఎంహార్డ్ అనుకు రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఇన్ అనేటువంటిది మనం ఒమిట్ చేయాలి. బేర్ ఇన్ మైండ్. తర్వాత సెకండరీ థింగ్ ఏదైతే ఉందో సెకండరీ రాసేసి థింగ్ బదులు డాట్ పెట్టేస్తే సరిపోతుంది. థింగ్ బదులు డాట్ యూజ్ చేసేయచ్చు ఇలాగా స్పీడ్లో. అలాగే కంపెల్డ్ అనేటువంటి మీనింగ్ ఏంటన్నది తప్పని పరిస్థితుల్లో, కాంట్ బట్ అంటారు చూసారా, తప్పని పరిస్థితుల్లో మీనింగ్లు తెలియాలా. ఇంగ్లీష్ వొకాబులరీ మీరు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. కంపెల్డ్ అనేటువంటిది మీకు తెలిస్తే, మీనింగ్ తెలిస్తే అవుట్లైన్ సరిగ్గా పడకపోయినప్పటికీ కూడా గుర్తుండి మీరు ట్రాన్స్క్రిప్షన్ ఈజీగా ట్రాన్స్క్రిప్షన్ చేసేయగలుగుతారు. అలాగే ఎగ్జిస్టెన్స్ ఈఎక్స్ఐఎస్ టిఈఎన్సి. కొంతమంది టిఏఎన్సి రాస్తారు, కాదు, టిఏఎన్సి లేదు, ఎగ్జిస్టెన్స్. మీనింగ్ ఉనికి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి అన్నది వస్తుంది ఈ పాసేజ్లో. తర్వాత ఈ ఏ కాదు, ఎగ్జిస్టెన్స్ ఏ కాదు, ఏ అనేది లేదు. ఒకవేళ ఎవరైనా రాస్తే అది తప్పు అనమాట. సో ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. కాబట్టి ఒకసారి 1-2 సార్లు చదువుకోండి. చదువుకున్న తర్వాత అవుట్లైన్స్ చూసుకున్న తర్వాత స్పీడ్ రాయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. 5 seconds. Start. Friends, it is a matter of deep satisfaction to me that you gave me an opportunity to meet so many lawyers and judges on this occasion. It is not often that I get such a chance. The pleasure is therefore all the greater because you have enabled me to meet so many of you today. I am glad that during the short period of working of our Constitution, our high courts have been discharging their duties to the satisfaction of all and also helping in raising the moral standard of the people. I hope and trust that in future the value of the work of men in the legal profession, men of the judiciary, and all men engaged in judicial work will be recognized even more than it is today. It is a matter of concern
to all of us that justice should remain suspended because of the very heavy pressure of work. I do hope that something will be done soon, not only to clear the large areas but also to see that in future there is no accumulation of work for other people to attend to. Our Home Minister has been very anxious and he has been telling me every now and then that in many areas there is delay in the disposal of cases as quickly as they would wish to. Such delays have been causing lot of difficulty to the litigants, the lawyers, and the judges as well. He has been working for quite some time at a solution of this problem with great diligence. I am sure within a very short time a new law will be introduced to reduce procedural delays. As for you, I would say that while you are in this profession, please bear in mind that after all it is a noble profession in which the payment of fees is not so important as is sometimes imagined. It is so the lawyers are supposed to be officers of the court required to assist the judges in deciding cases. The money part of the cases is only a secondary thing. In course of time, however, the latter aspect grew in importance. We would do well to go back to those early times and prepare ourselves for the selfless work. Whatever that might be, I have no doubt that under our present constitution, the importance of the legal profession certainly will grow more. You are rightly proud of the tradition of your court. If I may say so, not only your court but all our high courts in India have maintained a high standard of justice, integrity, and honesty, and of fair play and fearlessness in dispensing justice. It is for this reason that we can look back today with a sense of pride and satisfaction on our old lawyers and judges. These we have been able to maintain in perfect working order till today. Had we attained our independence by a violent revolution, we do not know what would have happened to these institutions. Fortunately for us, we succeeded to a government working regularly and smoothly, and to a system of courts which did not stop its working
for a single day on account of transfer of power or change in our status. It is our duty to maintain this heritage and also, if possible, to enrich and to strengthen it. Salem, 10th March 1992, to the South India Stationery Mart, Madras 1. Dear Sir, we are in receipt of your letter dated 1st March. We are sorry to note that you need 3 more months to supply the items required by us, which are very urgently needed, and we are compelled to place our orders elsewhere. We therefore request you to treat our order as cancelled. Regarding outstanding payment, we are advising our accounts department to send you a draft on the Indian Overseas Bank in full and final settlement of your account with us. You are aware that we are in the market for well over a decade and that we have been doing business with you ever since we came into existence. We have never delayed payments in the past, even once. Our credit worthiness in the market is well known to all those who are having dealings with us. It is most unfortunate that you have made mention in your letter of the delay in payment in spite of the fact that the amount involved a very small one. We may advise you that the delay in the payment is purely on account of oversight and not because of any other reasons. Now that we have settled your account, please note that any future business with you will be only on hearing from you of your willingness to have connections with us. Yours faithfully,